వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఇక్కడికి వచ్చేసిన టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఇంకా ప్రెస్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. అందరికీ తెలిసిందే, మైసెల్ఫ్ డాక్టర్ నైనా జైస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 yearsలో 10th క్లాస్ పాస్ చేశారో. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 I completed my intermediate. 13 yearsలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, 15లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ 22 yearsలో నా PhD కంప్లీట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఫీమేల్ టెన్నిస్లో నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్ అండ్ ఐఎమ్ అన్ అంబిడియాక్ట్రస్. 2 చేతులతో రాయగలను. అండ్ పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు కూడా పాడతాను. నన్ను సింగర్ ఆల్సో. సో హైదరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా కూడా నేను పని చేశాను. అండ్ అది కాకుండా మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మన హైదరాబాద్ బిర్యానీ కూడా 25 minutesలో కుక్ చేసి నేను రికార్డ్ చేశాను. అయితే నేనే కాదు, మా తమ్ముడు అగస్త్య కూడా ఇక్కడ ఉన్నాడు. తను కూడా నాలాగే సేమ్ 13 yearsకి గ్రాడ్యుయేషన్ అండ్ 15కి PG కంప్లీట్ చేశాడు. సో ఈజ్ ద ఓన్లీ బాయ్ ఇన్ ఇండియా ఎవరైతే 2 streamsలో ఇంటర్మీడియట్ చేశాడు, దట్ ఇస్ BIPC అండ్ ఆల్సో CBC. అయితే ఇదంతా చెప్పడానికి కారణం నేను ఇది అచీవ్ చేశాను, అది అచీవ్ చేశాను అనేది కాదు. నేను చేసింది, ఇంకా మా తమ్ముడు చేసింది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా అది చేయొచ్చు. అది నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎవ్రీవన్ కెన్ బికమ్ జస్ట్ లైక్ మీ అండ్ అగస్త్య. సో అందరికీ తెలిసింది ఏంటంటే ఈ KG to PhD వరకు నేను నా ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చేశాను. బట్ మాతృభాషలో మాట్లాడడం ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడితే భావాలు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. సో అందుకే తెలుగులో మాతృభాషలో మాట్లాడడం నేను బెటర్ అనుకుంటున్నాను. సో ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన స్టూడెంట్స్, విద్యార్థులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క గ్రామానికి, మండలానికి, మరియు మన జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి మరియు ప్రపంచానికి మార్చే శక్తి ఉందంటే అది చదువులో ఉంటుంది. సో చదువుని మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనం ప్రపంచానికి పరిపాలించవచ్చు. సో అందుకే చెప్తాను, చదువుని తీరాడు, చదువు ఒక పాట హాయిగా పాడు, చదువు ఒక అదృష్టం అనుభవించు. చదువు అమూల్యమైనది, నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే చదువుని లోక అదృష్టం మీద ఆధారపడితే మనం 100 జన్మలెత్తిన మన విజయాన్ని సాధించలేము. అండ్ అదేవిధంగా లైఫ్లో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మీరు చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మరియు మనము ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరందరూ పునాది వేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షలు గొప్పది, కోట్ల కన్నా కొనలేని విద్యార్థి జీవితం గొప్పది అని ఇంకా మీకు మనం చూస్తే కళ్ళు మూసిన తర్వాతే మనకు చీకటి విలువ తెలుస్తుంది. అదేవిధంగా సమయం ఎంతో విలువైనది, అది మళ్ళీ తిరిగి రాదు. కావున ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనది, దాన్ని మీరు వృధా చేయకూడదు. ఎందుకంటే కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరు లేరు. కాలాన్ని వృధా చేసుకోవడం, నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున మీ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది. దీనిని మీరు వజ్ర వైద్యాలతో అలంకరించాలి అనేసి కోరుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఈ రోజు ఒకవేళ మీరు టైంని వేస్ట్ చేస్తే రేపు టైం 100% మిమ్మల్ని వేస్ట్ చేస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ యు మేక్ అ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం. ఇది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చెప్పచ్చు. ఈరోజు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ ఒకసారి మీరంతా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఈ ప్రస్తుత సమయంలో గర్ల్స్ అంటే ఆడపిల్లలు ప్రతి ఒక్క ఫీల్డ్లో బాగా చేస్తున్నారు. సో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే
పరాయి వాళ్ళు కొట్టే చెంప దెబ్బ అయినా మనం మర్చిపోగలం, కానీ మన వాళ్ళు ఉండే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ. సో దిస్ ఇస్ హౌ, అంటే నేను చిన్నప్పుడు 8 years 10th ఎలా అమ్మాయి పాస్ అయిందంటే ఈ టెక్నిక్ వల్లే, చైన్ మెథడ్ ఆఫ్ మెమొరీ వల్లే ఐ యూస్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అండ్ రైట్ విత్ మై ఓన్ లాంగ్వేజ్. సో ఇలా మీరు మగప్ చేయకుండా సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని రాయాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఫైనల్ గా చెప్పేది ఒకటే, అదేంటంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచిపోయింది. Thank you so much for making me a part of this wonderful event. Thank you. Thank you, Ma. Thank you so much for your